హాయ్ అండి, నేను మీ మమత. నా ఛానల్కి మీకు స్వాగతం. ఈరోజు నేను గుత్తి వంకాయ కర్రీ చేశానండి. శనగపప్పు వేయించి మిక్సీ జార్లో తీసుకోవాలి. వేరుశనగపప్పు వేసి అవి వేగిన తర్వాత కొంచెం అందులో బియ్యం కూడా వేసి వేయించి అదే మిక్సీ జార్లో తీసుకున్నాను. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి కారానికి సరిపోయే ఎండుమిర్చి వేయించి మిక్సీ జార్లో తీసుకోవాలి. కొంచెం కొబ్బరి అండి, నేను ఎప్పుడు కొబ్బరి పొడి చేసి పెట్టుకుంటాను. ఆ కొబ్బరి కొంచెం ఆ వేడి తగిలేంత వరకు కొంచెం అలా అనేసేయడమే. అది మిక్సీ జార్లోకి తీసుకొని తగినంత పసుపు ఉప్పు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ వంకాయలు 4గా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలండి, లేదంటే చేదొస్తాయి. కడాయిలో ఆయిల్ వేసి ఈ వంకాయల్ని బాగా వాటర్ తీసేసి బాగా మగ్గేంత వరకు వేయించి చల్లారేంతగా పక్కన పెట్టుకోవాలండి. అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి అవి చిటపట అన్న తర్వాత నేను 3 ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసానండి. అవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని కరివేపాకు వేసుకోవాలి. ఈ లోపల ఈ ఉల్లిపాయలు వేగే లోపల ఈ చల్లారిన వంకాయల్లో ఈ కొబ్బరి మనం గ్రైండ్ చేసిన ఒక పొడి కూర్చిపెట్టుకోవాలండి. అవి ఉల్లిపాయ కరివేపాకు వేగిన తర్వాత ఈ వంకాయలో వేసి మిగిలిన గ్రైండ్ చేసిన పొడి కూడా వేసి కొంచెం కలిపెట్టి ఆ తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ పోయకూడదు, మరీ తక్కువ పోయకూడదు, కరెక్ట్గా పోసుకోవాలి. ఈ కర్రీ ఉడికేంత వరకు మనం దగ్గరగానే ఉండాలండి, అప్పుడప్పుడు చూసుకోవాలి, లేదంటే చాలా వేగంగా మాడిపోతుంది. అందువల్ల కేర్ఫుల్గా ఉండాలి. వాటర్ మాత్రం చూసి పోసుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను వేయాలి. చూసారండి, వాటర్ అంతా పోయింది, ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మన దగ్గరుండి ఇలా చూసుకోవాలి. లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కొంచెం కొన్ని సెకండ్స్ పెట్టుకొని దించుకోవటమే. ఈ కర్రీ అంటే మా ఇంట్లో చాలా ఇష్టం అండి అందరికీ. మీలో ఎంతమందికి ఈ కర్రీ అంటే ఇష్టమో కామెంట్లో పెట్టండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.